హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో శ్రీనిక మార్నింగ్ 6:30కి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చేసుకున్న పని అయితే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి అందరు పొద్దుగల లేచారు. సో అందరు అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పనులు అయితే ఫటాఫట్ అయితే అవుతున్నాయి అనమాట. ఇంకా కొన్ని ఎక్స్ట్రా వర్క్ కూడా చేయవచ్చు. అందుకే ఈ రోజు అయితే ఇంకా పొద్దుగలనే బట్టలు అవన్నీ ఉతికేసిన అనమాట. 7 గంటలకి ఇంకా మాకు వాటర్ అవుతుంది కదా, 7:30కి 7 o'clock వరకు అయితే మొత్తం బట్టలన్నీ ఉతికేసాను. ఇంకా ఎక్స్ట్రా క్లీనింగ్ వర్క్ చేయడానికి అయితే నాకు టైం అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా 9 o'clock అయితే మా అమ్మ పనికి వెళ్ళిపోతాడు. ఈరోజు ఇద్దరు కలిసి వాకింగ్ అయితే వెళ్ళారు కదా, అందుకే పొద్దుగల లేచారు. ఇంకా వాకింగ్ వచ్చి అలసిపోయాడు అనమాట మా బాబు. అందుకే మళ్ళీ వచ్చి పడుకున్నాడు. బట్ పొద్దుగాల ఒకసారి లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకుంటే ఏం అనిపించదు అనమాట. సో పనులన్నీ ఫటాఫట్ అయితే అందరు ఇంట్లో పడుకొని ఉంటే మనకు కూడా లేజీగా ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? నిజం ఉంటే కమెంట్ అయితే చేయండి, మీ ఇంట్లో కూడా అట్లనే ఉంటే. సో ఎవరైనా ఇంట్లో పడుకొని మార్నింగ్ టైంలో పడుకొని ఉంటే మనకు కూడా కొంచెం సుస్తిగా అనిపిస్తుంది అనమాట. అందరు పొద్దుగల లేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు ఆ బాక్స్ ఈ బాక్స్లో అలా పెట్టానమాట. సో కొన్ని అయితే ఇంకా తొడిమెలు తీయకుండా అలానే మర్చిపోయి అలానే పెట్టేశాను. సో అవన్నీ తొడిమెలు తీసి ఇప్పుడు అన్నీ ఒకటే కంటైనర్లో అయితే సెట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర అలానే పెడితే ఓడిపోతుంది. బాక్స్లో పెడితే ఇంకా కొన్ని డేస్ వరకు మనం యూజ్ చేయొచ్చు, అంటే వేస్ట్ కాకుండా అయిపోయే వరకు అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇంట్లో రేషన్ బియ్యం ఉండే కదా ఫ్రెండ్స్. సో అంటే మేము రేషన్ బియ్యం తింటాము. సో లాస్ట్గా ఎండింగ్లో కొన్ని మిగులుతాయి కదా, అవన్నీ నేను అలానే ఒక బాక్స్లో అయితే పెడతాను. తర్వాత ఇడ్లీ అయినా దోశ కోసం అయినా యూజ్ అవుతుందని అలా పెడుతుంటాను. ఇంకా ఇడ్లీ అయినా దోశ అయినా చేద్దామని ఇక్కడైతే రైస్ అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా ఈ కంట్రోల్ బియ్యం ఉన్నందుకు, అంటే రేషన్ బియ్యం ఉన్నందుకు దీన్ని బాగా వండు మస్తు ఉంటుంది అన్నమాట. దీనికి మట్టి దుమ్ము చాలా ఉంటుంది వండు, అందుకే 3 times అన్నా కడగాలి. సో మంచిగా వాటర్ వైట్గా కనిపించే దగ్గర అయితే నేను కడిగాను అనమాట. ఇంకా ఈ వాటర్ వచ్చేసి నేను వేస్ట్ అయితే అస్సలు చెయ్యను, చెట్లకైతే పోస్తుంటాను. సో ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతుంది కానీ మ్యాక్సిమం అయితే చెట్లకే పోస్తూ ఉంటాను అనమాట. ఇంకా బాబు పడుకున్నాడు కదా, సో ఈ పని అన్నా చేసుకుందాము. మళ్ళీ వాడు లేస్తే అసలు మమ్మీ 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 అంటూనే ఉంటాడు, నా ఎంటనే ఉంటాడు అనమాట. కిచెన్లోకి మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. ఇంకా టీవీ చూడడము, ఇంకా అంత పని అయితే కాదనమాట. అందుకే వాడు వాడుకున్నప్పుడే ఫటాఫట్ చేసుకొని ఇంకా వానికి టైం అవ్వగానే లేపి స్కూల్కి అయితే పంపుదామని అలా ప్లాన్ అయితే చేసినాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పప్పు కూడా తీసుకున్నాను. కొంచెం క్వాంటిటీ అటు ఇటు వీడియో సోయిలా పడి క్వాంటిటీ అటు ఇటు అయినట్లు అట్లా అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ కొంచెం తీసాను అన్నమాట. ఇంకా పొద్దుగా అయితే పాపకు టిఫిన్లో ఈరోజు ఫ్రైడ్ రైస్ అయితే ఇచ్చానమాట. షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అంటే తనకు చాలా ఇష్టము. పిల్లలకి టిఫిన్లో అలానే నార్మల్గానే ఇస్తుంటాను, అంటే ఇట్లా హెవీ ఏమి ఉండదు, లైట్గా కొంచెం అది కూడా తినరు, ఇంటికి వచ్చే తింటారనమాట టిఫిన్ అయితే. బట్ అట్లనే ఇవ్వాలని ఇస్తాను, మళ్ళీ ఒకవేళ ఆకలి అనిపిస్తే తింటారు, లేకపోతే మ్యాక్సిమం అయితే ఇంటికి తెస్తారనమాట. ఇంకా మామ అయితే ఇంకా 9 గంటలకు పనిపోతాడు కదా, ఇంకా తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే లంచ్కి అయితే ఇంటికి వస్తాడనమాట. ఇంకా అందుకే ఇక అందరికీ సెపరేట్ చేయాల్సి వస్తుంది. ఇంకా నాకేంటి ఒకటేసారి ఒక మార్నింగ్ చేసి పెట్టి ఆఫ్టర్నూన్ వరకు అది తినాలంటే నాకు అసలు నచ్చదన్నమాట. ఇంకా పాపకు సెపరేట్ అవుతుంది. ఎప్పుడన్నా ఒకసారి అలా ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాను. ఇంకా మార్నింగ్ హడావిడి ఉంటే ఇంకా పాపకు సెపరేట్ అయితే చేసేస్తాను అనమాట. సో ఒకరిని అలా చేసి ఇస్తుంటాను. ఇంకా అందరు దానిలో పడి ఇక నన్ను ఓన్గా నాకు మర్చిపోతాను అనమాట. సో పని ఇంపార్టెంట్ ఫుడ్ కన్నా అని అనిపిస్తుంది నాకైతే. బట్ ఈ మధ్య కొంచెం ఫుడ్కి ఇంపార్టెంట్ ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్ కింద క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేసిన నేను. ఇంకా అంతా కంటైనర్స్ అన్నీ ఖాళీ అయినాయి కదా, సో ఆ డబ్బాలన్నీ వృద్ధానికి అయితే తీసాను అనమాట. సో వాష్రూమ్ అయితే పెట్టేశాను. బియ్యం కూడా అయిపోయింది, మళ్ళీ తెచ్చాము. బట్ పెద్ద డ్రమ్ ఉంటుంది కదా, అది వాష్ చేసిన తర్వాత దానిలో బియ్యం అయితే పెడతాను. బట్ బియ్యం నేను డైరెక్ట్ పోయాను ఫ్రెండ్స్, సో అట్లానే పెడతాను అనమాట. నాకు అసలు ఆ డ్రమ్ అసలు నచ్చదు. బట్ నాకు ఇప్పుడు వీలు లేదు, అంటే పెట్టడానికి ప్లేస్ లేదు, అందులోనే పెట్టాల్సిందని ఇంకా తప్పదని అట్లా పెడుతుంటాను అనమాట. ఇంకా సామాన్లన్నీ అయిపోయినాయి, డబ్బాలన్నీ ఖాళీ మనకు వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే ఆ డబ్బాలు అయితే పెట్టేస్తాను. ఇంకా అక్కడ ఎల్లో
ప్లాస్టిక్ కవర్లు అయితే కనిపిస్తుంది కదా, సో విలేజ్కి వెళ్ళి అప్పుడు కవర్ అయితే వచ్చింది. మా అక్క అయితే కందికాయ అయితే పంపించింది అన్నమాట. అక్క అంటే మా డాడీ వాళ్ళ బ్రో కూతురు అనమాట. సో ఆమె అయితే పంపింది. డాడీ నెల నెల పెన్షన్కి అయితే వెళ్తుంటాడు కదా, అంటే నెలకి అయితే వెళ్ళడు, 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి అయితే పోతుంటాడు పెన్షన్ కోసము. తెలంగాణలో ఉంటుంది కదా, 2000 సంథింగ్ ఏదో ఉంది, 2000 పెన్షన్ కోసం అయితే పోతాడు. అప్పుడు ఏదైనా పంపిస్తారు ఇలా విలేజ్కి వెళ్ళి. సో ఆ కందికాయ పంపించారు కానీ ఎవరు అసలు అది తినడానికి ఉడకబెట్టి హాయిగా ఇట్లా ప్రశాంతంగా తినడానికి అంత టైం అయితే ఉండదన్నమాట. ఆ టైం లేదు. దాంతో ఏమైనా చేద్దాము. రాత్రి అయితే ఉడకబెట్టాను, ఎవరు తినలేదు, అట్లనే పడ్డాయి అనమాట. కొంచెం ఉడకబెట్టి చూసిన తింటారో లేదని, పాప అయితే కొంచెం తిన్నది అంతే. ఇంకా ఏదైనా చేద్దామని పెట్టాను. సో ఈ కందికాయతోటి ఏ రెసిపీ అయితే చేస్తే బాగుంటుంది, సో కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే దాని లోపల తీసి కర్రీ లాగా ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నాను. సో మీకు తెలిసిన రెసిపీ అయితే నాకు కామెంట్లో అయితే చెప్పండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా బాబు ఈరోజు వాకింగ్కి వెళ్ళాడు కదా, పొద్దుగల సో అలసిపోయి వచ్చాడు, ఇంకా పడుకున్నాడు. ఇంకా నాకు చెప్పాడు, నాకు పాస్తా చేసి పెట్టి మమ్మీ అంటే, సర్లే చేస్తా అంటే వాడు 11:30కి సంథింగ్ ఏదో లేచాడు. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా వానికి పాస్తా అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను కూడా బాసనలు అన్నీ క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ అయితే అయ్యాను అనమాట. ఇంకా నాకు ఏంటంటే ఇంట్లో క్లీనింగ్ పని అయినాకనే ఫ్రెష్ అయ్యే అలవాటు అనమాట. సో పొద్దుగల కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈ ఫ్లోరింగు ఇంకా సింక్ అవన్నీ క్లీన్ చేసిన తర్వాతనే నేను ఫ్రెష్ అయితే అవుతాను. ఫ్రెష్ అయినా అంటే అవన్నీ ముట్టాలని అనిపించదు నాకు, అట్లా ఉంటుంది నాకు. ఇంకా ఫటాఫట్ పాస్తా అయితే ఇక్కడ రెడీ అయితే చేసినాను. సో చాలా టేస్టీగా అయితే ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఊరు నీళ్ళు వస్తుంది అనమాట. సో ఒకప్పుడు చేస్తుంటే నేను అసలు నోట్లో కూడా పెట్టాలనిపించకుండే, కొంచెం వైట్గా మసాలా తక్కువ వేసేదాన్ని అనమాట. సో ఫస్ట్ నాకు అంత తెలియలేదు ఎలా చేయాలని, బట్ ఇప్పుడు ఎట్లా చేయాలని అర్థమైంది కదా. సో ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే తింటున్నాను. నేను అసలు తినకుండానే డే మొత్తం పని చేస్తూనే ఉంటుంటే, డైరెక్ట్ లంచే చేస్తుంటే, బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తుంటే ఎప్పటికీ. బట్ ఇప్పుడు కొంచెం హెల్త్కు వెయిట్ గెయిన్ చేయాలని ఒక దాంతో అయితే టైం మీద అయితే తింటున్నాను అనమాట. సో కొంచెం పరకైతే పడ్డది, కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయితే అయిందనమాట. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.